సికింద్రాబాద్ లో పశువుల దొంగతనంపై ఆవుల యజమాని మరికొన్ని కీలక విషయాలు బిగ్ టీవీతో చెప్పారు. నెల రోజుల క్రితం కూడా ఒక ఆవు మిస్ అయిందని, తిరిగి వస్తుందని అనుకున్నామని, కానీ రాలేదన్నారు. కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి వాటిని కారులో తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. లేగదూడకి ఇంజెక్షన్ ఇచ్చి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, తాము అక్కడికి రావడంతో వారు ఆవును మాత్రమే తీసుకుని పారిపోయారని చెప్తున్నారు. మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సికింద్రాబాద్ బండిమెట్లో ఆవుల్ని దొంగలించినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ దాదాపు వందలాది ఆవులు గేదెల్ని పెంచుతున్నారు ఒక కుటుంబం. అయితే బుధవారం రోజున కారులో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆవులకి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి తీసుకెళ్లినటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఆవుల్ని పెంచుతున్నటువంటి యజమాని ఉన్నారు, తనతో మాట్లాడదాము. ఏం జరిగింది ఏంటి అని చెప్పండి. గతంలో ఇట్లా ఆవుల దొంగతనం ఎప్పుడైనా జరిగిందా? ఇంతకుముందు ఏడాది క్రితం అయింది అండి, ఇట్లా దొంగతనం అయింది. అయితే అప్పుడు యాక్షన్ మేము తీసుకోలేదు, చెప్పలేదు పోలీసు వాళ్ళకు. ఇప్పుడు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాము. బుధవారం మార్నింగ్ 3:35కు ఆవును దొంగిలించారు. ఎన్ని ఆవులు గేదెలు ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర ఒక 20 ఆవులు ఉంటాయి, గేదెలు ఒక 20 ఉంటాయి. గతంలో ఆవు మిస్ అయినప్పుడు అనిపించిందా ఎవరైనా దొంగతనం చేశారని, లేకపోతే ఆవు ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకున్నారా? ఇక్కడ పోయింది అనుకున్నాం మేము, ఆవు దొరకలేము. మొన్న రీసెంట్లీ మా గలీలోకి ఇంటికాడికి వచ్చేసారు. ఇంటికాడికి వచ్చే వరకు మేము లేచి పరిగెత్తే వరకు వెళ్ళిపోయారు. ఒక ఆవుని ఎక్కించుకుని వెళ్ళిపోయారు, గీరావుని ఎక్కించుకపోయారు. ఒకటి ఎంతమంది వచ్చారు ఆ రోజు? ఎలా వచ్చారు? 3 మెంబర్స్ వచ్చారు. ప్రస్తుతానికి చూస్తున్నాం కదా, అంటే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆవుల్ని తీసుకెళ్లేటువంటి సమయంలో చూసినటువంటి వ్యక్తి ఉన్నారు మనతో పాటు. అంటే ఎలా వచ్చారు వాళ్ళు? లోపలికి కార్లో వచ్చారు, ఎట్టిగా కార్లో. అక్కడ స్టాప్ చేశారు కారు, గలీలోకి వచ్చారు. ఇక్కడికి నేను వచ్చాగానే వెళ్ళిపోయారు. ఆ రోజు ఆవును తీసుకెళ్లేటప్పుడు ఆవు ఎక్కడ ఉంది అంటే కట్టేసి? పెద్ద ఆవు తెలియదు, చిన్న ఆవు ఇక్కడైతే వచ్చేసింది. అప్పుడు ఎవరిగానే వెళ్ళిపోయారు. ఆవుకి ఏమైనా మత్తి ఇవ్వడం అలా? మత్తి ఇచ్చారు. ఇప్పుడు చిన్న ఆవు పరిస్థితి ఎలా ఉంది? చిన్న ఆవుకి ఏం కాలేదు, మత్తి ఇవ్వగానే ఎవరిగానే వెళ్ళిపోయారు. అంటే గతంలో వాళ్ళు ఎప్పుడైనా సరే మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మీరు గుర్తుపట్టారు ఏమన్నా? తెలియదు. ఏం చెప్తారండి? అంటే రెగ్యులర్గా బంగారం దొంగతనం చేయడం చేస్తున్నాము, డబ్బుల్ని లేకపోతే ఏటీఎంలు చోరీ చేస్తున్నారు, కానీ ఆవుల్ని దొంగతనం చేయడం అసలు వాళ్ళు ఎవరయ్యి ఉంటారు అనుకుంటున్నారు? ముస్లిమ్స్ వాళ్ళు తీసుకుపోయి ఇది చేసేస్తారు ఆవుని. పోలీసులకి కంప్లైంట్ చేశారు, ఫిర్యాదు చేశారు. ఇట్లా ఆవును దొంగిలించారు, అది చేసి సీసీ ఫుటేజ్ మొత్తం తీసుకొని పోయారు పోలీసులు. చూస్తున్నాం కదా. అయితే వీళ్ళ దగ్గర వందలాది ఆవులు పెంచుతూ ఉంటారు, గేదెల్ని కూడా. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి పాలను కూడా సరఫరా చేస్తుంటారు. బుధవారం తెల్లవారుజామున 4-4:30 గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఎటిక కారులో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆవుని, అప్పటి వరకు కట్టేస్తున్న ఆవు, ఆ తర్వాత కొంత రిలీఫ్ ఇవ్వడానికి బయటకు వదిలాము. ఆ టైంలోనే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆవుని తీసుకువెళ్లారు. మరో లేగదూడ అంటే మత్తి ఇవ్వంగానే పడిపోయింది. పైనుంచి మేము చూసి అరవంగానే వాళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులకి ఫిర్యాదు చేశాము. గతంలోనూ ఆవులు మిస్ అయ్యాయి. ఈ ఘటనతో దొంగతనానికి పాల్పడిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, సికింద్రాబాద్.